తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. బుచ్చిబాబు సార్తో సహా ఒకటి రెండు సీన్లు బాగా చేస్తే సూపర్ అన్న కొండ చెరి నీళ్ళు పడతాయి కదా మేడం. యాక్చువల్లీ ఆ సెట్ అనేది ఓన్లీ అక్కడి వరకు వేసారు. నేను ఈ గట్టి పక్క సైడ్కి ఉంటాను, ఇదంతా ఉండదు, ఈ సైడ్లో వెళ్ళే ఉంటాను. ఆ వచ్చినప్పుడు సడన్గా జారి పడిపోతాను, ఇదంతా ఏమి ఉండదు, ఇదంతా సెట్టు, ఈ సైడ్కి ఉంటాను. వాళ్ళ కొండ చెరి నీళ్ళు పడినప్పుడు ఆ ఎక్స్ప్రెషను, ఎదురుగా కెమెరా ఉంది, వాటర్ పైనుంచి వాటర్ పడుతుంది. నేను చూసి బాగా సైడ్కి వెళ్ళిపోయాను కదా, టమకని పడిపోయి మళ్ళీ పడిపోయిన సకంలో పడిపోయిన వెంటనే లేచి సూరజ్ బాబు సార్ ఉంటారు, సూరజ్ బాబు సార్ నా హ్యాండ్ తీసుకున్నారు. ఆ సీన్ ఆగకుండా మనం చెయ్యాలి అంటే పడి లేచి కాన్సెప్ట్ ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఆ ఎమోషన్ ఇవ్వాలి, వాళ్ళతో మళ్ళీ ట్రావెల్ అవ్వాలి. నేను ఆ సీను ఆ షాట్లో చేయించిన వెంటనే బుచ్చిబాబు సారు సూపర్ రా, బాగా చేసావు. ఒకటే టేకులేను. ఫస్ట్ టేకు నార్మల్, అలా కాదు, ఇలా రెండో టేకు మళ్ళీ రెయిన్ ఎక్కువ వేయాలి. తర్వాత సెట్ గ్రీన్ సెట్, అరే కొంచెం ఇటుకు రండి, మీరు ఇక్కడ ఉండండి, అలా ఉండండి. సూరజ్ బాబు సారు, జగత్ బాబు సారు ఆ పక్కన అలాగలా. మాకు జనాలు ఎక్కువ, మాకు ఊరిలో మెల్లగా ముందుకు వచ్చాను. నేను సైడ్లో వెళ్ళి ముందుకు వచ్చి సూరజ్ బాబు సార్ పక్కన ఉన్నాను. ఆ పక్కన ఉండడం వల్ల నేను కొంచెం నాకు ఆ సీను అనుకోకుండా వచ్చింది. అది వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అది ఎక్స్పెక్ట్ చేయలేదేమో. నేను పడిపోతే అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు, వాళ్ళ సీన్లో ఉంటారు. కానీ పడిపోయి నాకు ఇప్పటికీ ఇక్కడ దెబ్బ ఉంటుంది, అదంతా సెట్ కదా, ఇనుము మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గీరిసి బ్లడ్ వచ్చేస్తుంది, ఎవరికి తెలియదు అది. అయితే బ్లడ్ వచ్చేస్తుంది, ఇలా పడిపోయి ఇలా లెగుస్తాం కదా మేడం, ఆ లెగిసినప్పుడు బ్లడ్ మంట కొట్టేస్తుంది ఇక్కడ. సార్ సూరజ్ బాబు సార్ కూడా ఇలా హ్యాండ్ ఇచ్చారు, మనం వరదలు ఏదో కొట్టుకెళ్ళిపోయినప్పుడు మనకి హ్యాండ్ ఇస్తారు, అరే లేవరా లిగురా ఒరే నువ్వు బతుకుతావు, లిగురా వచ్చి నువ్వు నేను కాపాడాలని చెప్పి బైక్ లేపుతారు కదా, ఆ టైప్ ఆఫ్ అనమాట మనల్ని. లేపినంటే మళ్ళీ వాళ్ళతో సేమ్ ఎమోషను, సేమ్ కొండ చెల్లిపోయినప్పుడు ఆ భయము అవన్నీ చూపించాను. ఆ సీన్ టేక్ ఓకే అయిపోయింది. అదే థర్డ్ టేక్, ఆ థర్డ్ టేక్లో నేను అలా చేశాను, అలా ముందుకు రావడం, అక్కడ నేను పడిపోవడం, అటు పక్క లేదు మరి డిపార్ట్మెంట్ కూడా ఎవరేమన్నా, అది కాదే వాళ్ళకి ప్లస్ అయింది. నేను లేచి నేను ఆ సీన్ మళ్ళీ కెమెరాలో వెళ్ళి చూశారు, అబ్బా సూపర్ చేశారు డైరెక్షన్. కొంతమంది ఉంటారు కదా మనతో బాగా మాట్లాడతారు, వాళ్ళు బాగా క్లోజ్గా ఉంటారు, కలిసి రామచంద్ర బాగా చేశారు రామచంద్ర, ఈ సినిమా రిలీజ్ అయితే నువ్వు చిన్న కథలు చేయకు, మంచి కథలే చెయ్యు, మంచి కథలు తీసుకో, మంచి రెమ్యునరేషన్ తీసుకో అనేసి అక్కడే నాకు చెప్పారనమాట, సలహాలు ఇచ్చారు. సార్ థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి వాళ్ళు అందరూ బుచ్చిబాబు సారే స్టార్ట్ సూపర్ రా, బాగా వెళ్ళారా, సూపర్ టేక్ ఓకే అయిపోయింది. ఇంకా అందరూ సైలెంట్గా ఉన్నారు. అక్కడ దగ్గర ఒక 500 మంది ఉంటారు మేడం లోపల సెట్లో. నాకైతే చాలా హ్యాపీ అయింది, చాలా బాబా ఇది అంటే ఒక యాక్టర్గా మేడం గుర్తింపు సెట్లో వచ్చింది మనకి, అది చాలా హ్యాపీ అనిపించింది. అదే అది స్క్రీన్ మీద చూసినప్పుడు ఉంది మేడం. అయితే ఆ స్క్రీన్లో ఏమైంది, నేను లేస్తాను కదా, కెమెరా ఎటు ఉంది, ఆ లేచిన సీన్ కొంచెం ఇదైంది, మిగతాది కొండ చెల్లి ట్రిమ్మింగ్లో కొంత పోయింది. అట్లా నేను దానికోసమే వెయిట్ చేశాను. నెక్స్ట్ ఇంకోటి ఆకుల మీద పడి తినేది, కొండ కింద బ్యాచ్ అంతా ఇప్పుడు ఒక పెద్ద భోజీ ఉంటుంది, అయిన తర్వాత కొంతమందికి లోపల తీసుకెళ్ళరు కదా, బయట ఉండే తింటారు, కొండ కింద కొంతమంది మేమేటంతా ఆకుల మీద పెడితే ఆ ఆకులు పడిపోయిన తర్వాత దాని మీద తిను, అది మంచి ఎమోషన్ సీన్ బాగా వచ్చింది, అది కట్ అయిపోయింది మేడం. కట్ అయిపోయింది. ఇవి 2 సీన్లు నాకు బాగా నచ్చిన సీన్లు. ఈ సీన్ ఉంది, ఆ సీన్ పోయింది, మిగతా చాలా చేశారు మాకు ఇండివిజువల్ సీన్లు, ట్రిమ్మింగ్ లో పోయినట్టు.